ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలిత సహస్రనామంలో 53, 54, 53, 55 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే నేను ఎంత స్పష్టంగా అదేవిధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి. అనగా ఎలాంటి తప్పులు చదవకుండా ఉంటాం. దానివల్ల కలిగే పరిణామాలు కూడా కలగకుండా ఉంటాయని చెప్తున్నాను. ఇప్పుడు 53వ శ్లోకం నేర్చుకుందాం. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సర్వయంత్రాత్మిక అన్ని యంత్రములకు స్వరూపముగా గలది అమ్మా అని అర్థం. సర్వతంత్ర రూప అన్ని తంత్రములను తన లోపముగా గలది, తన రూపముగా గలది. మనోన్మణి మనన స్థితిలో మేల్కొంచిన మననము చేయబడినట్టినది. మహేశ్వరి మహేశ్వరునితో సంబంధమైనది. మహాదేవి మహిమాన్వితమైన ఆధిపత్యము గలది. మహాలక్ష్మి గొప్పవైన లక్షలు గలది. మృడప్రియ శివుని ప్రియురాలు. ఇప్పుడు తర్వాత శ్లోకం 54వ శ్లోకం నేర్చుకుందాం. అలాగే దాని యొక్క అర్థం తెలుసుకుందాం. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహాహారతి. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహాహారతి. మహారూప 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 దీని యొక్క అర్థం గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము కలిగినది అమ్మా అని అర్థం. మహాపూజ్య గొప్పగా పూజింపబడినది అమ్మా అని అర్థం. మహాపాతక నాశిని అనగా ఘోరమైన పాతకములను నాశనం చేయనది అమ్మా అని అర్థం. మహామాయ మహిమాన్వితమైన మాయా లక్షణం కలిగినది అమ్మా. మహాసత్వ మహిమాన్వితమైన ఉనికి కలిగినది అమ్మా అని అర్థం. మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు గలది అని అర్థం. మహాహారతి గొప్ప ఆసక్తి కలిగినది అమ్మా అని అర్థం. మనం ఈరోజు వీడియోలో 52, 53, 54 ఇప్పుడు 55వ శ్లోకం దాని యొక్క అర్థం తెలుసుకుందాం. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగీశ్వరేశ్వరి. మహాభోగ గొప్ప భోగమును పొందినది. మహైశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చినది. మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది. మహాబల అనంతమైన బల సంపన్నురాలు. మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి కలిగినది అమ్మా అని అర్థం. మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి కలిగి అమ్మా అని అర్థం. మహాయోగీశ్వరేశ్వరి గొప్ప యోగీశ్వరులైన వారికి కూడా ప్రభవి అనగా అలాంటి వారు కూడా అమ్మని ధ్యానం చేస్తారు అని అర్థం. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి.